హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఈరోజు క్రిస్మస్ కదా అండి, సెలవులు మా వారికి మా పిల్లలకి కూడా. అందుకని వచ్చేసి పలావ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే ఈరోజు బండి కూడా పెట్టాం, ఎందుకంటే పండగ అయితే మాకు బేరం కూడా తగ్గిద్ది, అందుకోసమని. పలావ్ అయితే వేసి మరుగుతుంది. మేము కారం ఎక్కువగానే తింటామండి, అందుకోసం అయితే కొంచెం ఎక్కువగా వేస్తాం. గ్రేవీ కావాలి, బాగా స్పైసీగా ఉంటే బాగుంటుందని. రాత్రి చేసాం కదా చికెన్ చట్నీ, అదైతే ఇంకా పలావ్ అయితే చాలా బాగుంటుందండి. అయిపోయింది కూడా అది. రాత్రి తినగా కొంచెం మిగిలింది, మా పిల్లలు పొద్దున దోశ తింటాం కదా, దాంట్లో నంచుకున్నారు, బాగుందని. ఇంకా గిన్నెలు కూడా ఎక్కువ పడతాయండి పలావ్ అది చేస్తే. కొంచెం వంట అది కూడా కొంచెం గాబరా గిబరాగా ఉంటుంది, ఎందుకంటే చాలా గిన్నెలు వాడాల్సి వచ్చింది వంట చేయాలంటే పలావ్. హలో హలో మా చిన్నవాడి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, నేను ఎత్తితే వాటికి భయం ఏందో మళ్ళీ మాట్లాడారు, పెట్టేస్తారు ఏమన్నా అర్థ అంటానని. నేను బియ్యం కడిగేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి బియ్యం కడిగేసి నీళ్లు పారిపోతే మరొకసారి అయితే నీళ్లు పోయాలా. హలో మూత పెట్టేస్తే తొందరగా వచ్చింది. फोन करे दो उसी कौन की कौन कर को दिन सारी हां
ఇంకా గోంగూర పచ్చడి చట్నీ కూడా చేయాలండి. ప్రస్తుతానికైతే ఫస్ట్ చికెన్ పలావ్ చేస్తాను. ఒక కట్ట అయితే గోంగూర తీసుకున్నా, కొండ గోంగూర చాలా రుచిగా ఉంటుంది. దీనికేమి ఇప్పుడు మసాలా అయితే దంపి భాజీ చేస్తాను, చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను పెరుగు రాత్రి తోడు పెట్టేసా, చాలా బాగుందండి. పెరుగు చట్నీ చేస్తా, ఇంకా చాలు. పెరుగు చట్నీ, గోంగూర చట్నీ, చికెన్ పలావ్. చికెన్ ముక్క కూడా ఇంకా ఉడికేసింది, సిమ్లో పెట్టేసి పలావ్ అయితే వేసులు క్యామా కోలు. ఇంకా బియ్యం వేసుకున్నా, వేసుకుని బాగా మరుగుతుంది. కాగే కాక్ భారే ఖానా ఖాతేని అలా చిన్నగా వేసుకోవాలన్నమాట. చిల్లే గుట్టు ఉంది కానీ అది ఉతారు కదా. చిల్లర గిన్నె అయితే బియ్యం వస్తే నీరు బాగా కాగిద్ది అన్నమాట. ఉంది అది చిన్నగా ఉంది, ఇన్ని బియ్యం దాంట్లో పట్టవు. ఇక్కడ సింక్ ఉంది అందులో నేను నీళ్లు బాగా వస్తున్నా. మా వంట స్టవ్ పక్కనే సింక్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత చేస్తున్నానంటే కేజీ పావు చేస్తున్నా. పెద్ద గిన్నె అయింది అనుకోవాలండి, ఎందుకంటే పెద్ద గిన్నెలు చేస్తే అన్నం పొడి పొడిలాడుతా బాగుంటుంది. అదే కొంచెం ఎరుపు గిన్నె అయింది అనుకోండి, సంగతి ఇచ్చే అన్నం బాగోదు. అందుకని ఎప్పుడు చేసుకున్నా కేజీ అన్నానికి 2 కేజీలు ఉడికే గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది అన్నం. ఇంకా బియ్యం వేసాక ఒకసారి కొంచెం జంతువులు కలుపుకొని మూడేస్తాం. కొత్తిమీర, నాటు కొత్తిమీర వచ్చింది, చాలా బాగుందండి. కట్ట 10 రూపాయలట తీసుకున్నా. అదే హైబ్రిడ్ అయితే బాగా ఎత్తి పెరిగిద్ది, మంచి సువాసన ఉండదు, టేస్ట్ కూడా చాలా తగ్గిద్ది. అన్నం కూడా ఉడుకుతుంది, అప్పుడు దాకా గోంగూర వండుతా. ఇప్పుడు చూస్తే టైం 12:30 అవుతుందండి. ఇక మేము భోజనం చేసేసరికి 1 దాటిదిగా. ఇంకా ఈలోప మొత్తం ప్రాసెస్ రెడీ అయిపోయింది. గోంగూర చట్నీ కూడా అయిపోయింది అన్నమాట. తీసుకే గోంగూరలు అయితే
సిమ్లో పెట్టేస్తున్నా. ముక్కలు ఏమన్నా కొంచెం గట్టిగా ఉన్న బాగా సిమ్లో పెడితే మగ్గుతాయండి. మగ్గి ఇంకా నూనె మొత్తం పైకి అప్పుడు ఇంకా తగిలిపోయినట్టు. కొంచెం అన్నం ఎదగటానికి ఇస్తరాకులు తడుపుకొని రావడానికి వెళ్ళాక బియ్యం మట్టి మంచి పాత బియ్యం తెచ్చారు మా వాళ్ళకి. అమరావతి రైస్ కేజీ అది ఒక 25 కేజీల బస్తా వచ్చేసి 1580 రూపాయలండి. ఉల్లిపాయ కట్ చేస్తాను. అప్పుడు దాకా పెరుగు చట్నీ కలుపుకొచ్చాను. కొంచెం క్యారెట్ కూడా ఉంది. ఉల్లిపాయ కట్ చేసి క్యారెట్ కూడా సన్నగా తురిమి ఇంకా పెరుగు చట్నీలో కలుపుతాను. ఇంకా అన్నం మీద ఉడికేస్తుంది. అయితే ఇస్తరాకులు అయితే ఇలా వేసుకుందాం. సిమ్లో పెట్టేసి దాని మీద అయితే బరువు పెట్టేస్తే బాగుంటుంది అన్నమాట. నేనైతే బరువు కోసం ఇది పెట్టేస్తాను. ఇదే ఫ్రెండ్స్ అన్నం అయితే దమ్ కొద్దిలేక ఓ 10 నిమిషాలు అయితే దమ్ కొద్దాలి. ఎందుకంటే పలవు కదా, బాగా నీరు మొత్తం లాక్కుంటే పొడి పొడిగా అన్నం బాగుంటుంది.
పురోగం అనమాట. ఒకసారి అలా మళ్ళీ కలుపుకున్నాం అనుకోండి, కొంచెం నెమ్ము ఉన్న అన్నం పైకి వచ్చేసి పైన కొంచెం పొడి పొడిగా ఉంటే అది ఇలా కొంచెం సర్దుకొని బాగా దమ్మించుకున్నాను. నాకు తెలుగు రాదు కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడే యూట్యూబ్ పెట్టాను కొంచెం అంత మాత్రం, లేకపోతే అదంతా ముందు అర్థం వచ్చేది కాదు తెలుగు నాకు. మా పిల్లలు మా వారు బాగానే మాట్లాడుతుంది.